బ్రేకింగ్ న్యూస్ ఫాల్కన్ స్కామ్ కేసులో కీలక పురోగతి చోటు చేసుకుంది. ఎండీ అమర్దీప్ ను అదుపులోకి తీసుకున్నారు ముంబై పోలీసులు. ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగానే దుబాయ్ పారిపోయాడు అమర్దీప్. గల్ఫ్ నుంచి ముంబైకి వచ్చిన అమర్దీప్ ను అరెస్ట్ చేశారు. ఇప్పటికే అమర్దీప్ పై లుకౌట్ నోటీసులు జారీ చేశారు. డిజిటల్ డిపాజిట్ల పేరుతో 850 కోట్లు కొట్టేశాడని అమర్దీప్ పై ఆరోపణలు ఉన్నాయి. షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడతానంటూ అమర్దీప్ బురిడి కొట్టించాడని సమాచారం. ఈ కేసులో ఇప్పటికే ఫాల్కన్ సీఈఓతో పాటు అమర్దీప్ సోదరుడిని అరెస్ట్ చేశారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాము. ప్రతినిధి సుజాత మనకి అందుబాటులో ఉన్నారు. సుజాత, 850 కోట్లు అంటే పెద్ద మొత్తమే అని చెప్పాలి. సో ప్రస్తుతం అమర్దీప్ సంగతి ఏంటి? అమర్దీప్ సోదరుని అయితే అరెస్ట్ చేసినట్లుగా అర్థమవుతుంది. అమర్దీప్ ని తీసుకొచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తూ ఉన్నారా? ఏంటి డీటెయిల్స్? కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు 100 మంది దగ్గర నుంచి పెట్టుబడుల రూపంలో కోట్ల రూపాయలు వసూలు చేసి తర్వాత పెట్టుబడులు పెడుతున్నాను, వచ్చినటువంటి ఇన్కమ్ ని మొత్తం కూడా ఇస్తాను అని చెప్పేసి భారీ ఎత్తున నగదుని మొత్తాన్ని పెట్టుబడుల రూపంలో తను అమర్దీప్ ఎవరైతే ఈ ఫాల్కన్ సంస్థ ఎండి ఉన్నాడో మొత్తం డబ్బులని జమ చేసిన తర్వాత అటు కస్టమర్స్ కి అవైలబిలిటీ లేకుండా భారీ క్రమానికి పాల్పడినట్లు తెలుసుకున్నటువంటి కస్టమర్స్ కూడా మోసపోయే చెప్పేసి అటు పోలీసులను ఆశ్రయించడం, ఆ తర్వాత ఈ పెట్టుబడుల రూపంలో ఎంత మొత్తంలో తను వసూలు చేశాడు ఈ విషయాలన్నింటినీ కూడా పోలీసులు మొదటి నుంచి ఈ స్కామ్ ని బయట పెట్టడానికి ఇందులో ఉన్నటువంటి సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, అదేవిధంగా వాళ్ళందరి వివరాలను తీసుకోవడంతో పాటు దాదాపు 850 కోట్ల రూపాయల స్కామ్ జరిగినట్లు గుర్తించిన తర్వాత ఈడీ ఎప్పుడైతే ఎంటర్ అయిందో దీనికి సంబంధించి దాదాపు 18 కోట్ల రూపాయలు విలువ చేసిన ఆస్తులను కూడా ఈడీ అటాచ్ చేసింది. దానికి సంబంధించినటువంటి సీఈఓని అదుపులోకి తీసుకోవడంతో పాటు అరెస్ట్ చేసి తనతో సంస్థలో ఉన్నటువంటి కీలక వ్యక్తుల్ని కూడా ఆ టైంలో అరెస్ట్ చేశారు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ప్రధానంగా ఈ కేసుకి సంబంధించి పెట్టుబడులు పెట్టినిచ్చినటువంటి ఫాల్కన్ సంస్థ అమర్దీప్ పరారీలో ఉండడం, విదేశాలకు వెళ్ళిపోవడంతో ఆ తర్వాత తాను దుబాయ్ పారిపోయినట్లుగా కూడా గుర్తించి నిన్న తన మీద ఇప్పటికే లుకౌట్ నోటీస్ ని కూడా జారీ చేశారు. తను ఎక్కడున్నా సరే ఈ కేసుకి సంబంధించి బాధితులకి న్యాయం జరగాలి, ఎంత మొత్తంలో జరిగింది అనే వివరాలు మొత్తం కూడా రావాలి. ఈయన తీసుకున్నటువంటి డబ్బులంతా కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో పెట్టుబడులు పెడతాము, వచ్చినటువంటి ఇన్కమ్ ఎక్కువగా చూపిస్తూ అటు అందరినీ మోసం చేసినట్లుగా కూడా కస్టమర్స్ ని వాళ్ళు బాధితులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే తన ఫాల్కన్ స్కామ్ వెలుగులోకి రాగానే అతను దుబ్బు పడిపోయాడు. ఆ తర్వాత అమర్దీప్ ని నిన్న పోలీసులు ఎయిర్పోర్ట్ లో పట్టుకున్నారు. ఎందుకంటే ఇమిగ్రేషన్ దగ్గర ఇప్పుడు అతను విదేశాల నుంచి ఏ ఎయిర్పోర్ట్ లో నుంచి అయినా బయటికి వెళ్ళాలి అని అంటే, తిరిగి వేరే కంట్రీలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్లాల్సి ఉంటుంది ఎయిర్పోర్ట్ లో. అక్కడ ఇమిగ్రేషన్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని లుకౌట్ నోటీసులు జారీ చేస్తున్నారు కాబట్టి ఆల్రెడీ తన అదుపులోకి తీసుకున్నారు. అయితే ప్రధానంగా ఈ కేసుకి సంబంధించినటువంటి నిందితుడు అమర్దీప్ కాబట్టి అమర్దీప్ దగ్గర నుంచి అన్ని విషయాలను కూడా రాబట్టే ప్రయత్నం అయితే మాత్రము పోలీసులు చేసే అవకాశం ఉంటుంది. తాను చెప్పేటువంటి విషయాల మీద ఈ కేసుకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సంస్థ ప్రతినిధులతో పాటు గతంలోనే తన కుటుంబ సభ్యులు తన సోదరుని కూడా అరెస్ట్ చేసిండ్రు. అమర్దీప్ సోదరుని తనతో పాటు ఇంకొంతమందికి లింక్స్ ఉన్నట్లుగా కూడా ఐడెంటిఫై చేశారు. కాబట్టి మొదట అమర్దీప్ ని అదుపులోకి తీసుకున్న తర్వాత అన్ని విషయాలు కూడా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. సౌమ్య. రైట్ సుజాత, థ్యాంక్ యూ.